సరేనా? నవ్వులు నవ్వులానా నవ్వులేసి సరేనా? నవ్వులు మింగాలి. సరేనా? బాగా నవ్వులు 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 మింగాలి. వెంటనే నీళ్లు తాగదు ఎవరైనా. ఎవరు మియ్యదు. నవ్వులు నవ్వులానా ఎవరికైనా బాధపడుతుంటే నాకు చెప్పండి. సరేనా? కావాలి పిల్లమెంట్ లాగా నీళ్ళు తాగదు ఇప్పుడే. ఎవరు నీళ్ళు తాగదు ఇప్పుడే. సరేనా? సుధారాణి మేడం. ఏం పేరు? మేడం గారు. సరేనా? ఈ మాటలు మనం ఎందుకు వేసుకున్నామంటే నువ్వులు రాకుండా. సరేనా? మనం ప్రతిసారి అన్నం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బాత్రూమ్ టాయిలెట్ రూమ్కి పోయి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా సోప్తో కట్టుకొని మనం తినాలి. ఫిబ్రవరి నెలలో మరియు ఆగస్టు నెలలో. సరేనా? మీరు ఆడుకున్నా కూడా బాత్రూమ్కి వెళ్ళినా తినే ముందు శుభ్రంగా చేతులు సబ్బేసి కడుక్కోండి. మీ అమ్మ వాళ్ళకి తెలియకపోయినా మీరు వాళ్ళకి చెప్పాలి, నేను ఆడుకొని వచ్చాను, నాకు సబ్బు, నేను చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే గోర్లలో క్రిములు ఉంటాయి. అవి కడుపులోకి పోతే లోపల ఉల్లిపురుగులు పడతాయి. మీకు కడుపులోకి వస్తుంది. అన్నం తినగానే లెట్రిన్కి వెళ్ళాలనిపిస్తుంది. మీకు రాత్రి పడుకునేటప్పుడు దురుగా ఉంటుంది లెట్రిన్కి వెళ్ళే స్థలంలో. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఉల్లిపురుగులు ఉంటే అలా జరిగింది. అవే పీల్చుకుంటే మీకు రక్తం ఉండదు. రక్తం తక్కువైతే మీకు చదువుకున్నది గుర్తుండదు. జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. దెబ్బలు తగినా తొందరగా తగ్గవు. రక్తహీనత ఉంటే ఈ ఒక్క మాత్రం వల్ల మీకు అన్ని ఉపయోగాలు ఉంటాయి. సరేనా? అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా మరి భారతదేశంలోని అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి మళ్ళీ నులి పురుగుల మందులు ఆల్బెండజోల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మందు ప్రతి 2 నుంచి 6 మాసాల లోపల పిల్లలకు ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మరి వారిలో రక్తహీనత అలాగే కడుపులో నులి పురుగుల సమస్య నుంచి బయటపడమే కాకుండా మరి ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ నులి పురుగులు రావడానికి కారణం పిల్లలలో పరిశుభ్రమైన ఆహారం తీసుకోకపోవడం, అలాగే బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం, కలుషితమైన వాటర్ను తీసుకోవడం. మరి చిన్నపిల్లలలో ఎవరికైతే ఈ డ్రాయర్లు అండర్వేర్స్ వేయకుండా మట్టిలో పిల్లలు ఆడుకోవడం వల్ల అయితేమి, మరి మట్టి తినడం వల్ల అయితేమి, బియ్యం తినడం వల్ల అయితేమి, మరి ఇటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉడకబెట్టకుండా తీసుకోవడం వల్ల కూడా ఈ నులి పురుగులు వస్తాయి. కాబట్టి మీ పిల్లలు చాలా మంది ఈ నులి పురుగుల సమస్యతో కాకుండా మరి చాలా మందిలో రక్తహీనత ఎక్కువగా ఉండి మరి తరచుగా వాళ్ళకి జబ్బులను బారిన పడడం జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇదొక నిర్దిష్టమైన టైం పెట్టుకొని మరి ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఆల్బెండజోలు 2 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఒకే డోస్ ఉంటుంది. కాబట్టి ఈ మాత్రలను మరి గవర్నమెంట్ వాళ్ళు ఈ జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగానే కాకుండా మీకు ప్రతి పిహెచ్సిలోను ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ మరి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్ ఉంటుంది. కాబట్టి మరి దీన్ని ఖచ్చితంగా వాడి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.